ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం మెదక్ జిల్లా శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. ఒకటి రెండు కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర పోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులు, సార్ గన్నీ బ్యాగ్స్ లేవు సార్, సంచులు లేవు సార్. ఈ రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ దొరుకుతలేవు, కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. కరీంనగర్లో 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకి తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయి. కానీ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, మంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, చేతలకు కానీ పొంతన లేదు.